హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈరోజు ఫిష్ ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. చేపలు తెచ్చుకున్నప్పుడు వాటిలో ఒక్కోసారి ఎగ్స్ కూడా ఉంటాయి. కొంతమందికి ఎలా వండాలో తెలియక పడేస్తుంటారు. దీన్ని ఫ్రైగా తయారు చేసుకొని తింటే రుచి సూపర్ గా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. మరి మీరెప్పుడూ ఇలా ట్రై చేయకపోతే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను పావు కేజీ వరకు ఫిష్ ఎగ్ ని తీసుకొని నీట్ గా 5-6 సార్లు సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి ఎగ్ ని ఉడికించుకోవడానికి. వాటర్ ఇలా మసిలేటప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ఎగ్ ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఎగ్ కొంచెం గట్టిపడే వరకు ఉడికించుకోవాలి. ఒక 10-15 నిమిషాలకు చూడండి, ఎగ్ ఇలా గట్టిపడుతుంది. ఇప్పుడు గిన్నె పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ గా కుక్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన ఫిష్ ఎగ్ ని వేసుకోండి. ఇప్పుడు గెరిటతో కొంచెం చిన్న ముక్కలుగా మ్యాష్ చేసుకుంటూ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ 15 నిమిషాల పాటు ఫిష్ ఎగ్ ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, ఫిష్ ఎగ్ ఫ్రై రెడీ. చూసారా ఎంత సింపుల్ గా చేసుకోవచ్చు. ఇది తెలియక కొంతమంది పడేస్తుంటారు. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి12, ప్రోటీన్లు ఉండటం వల్ల హెల్త్ కి చాలా మంచిది. మరి మీకు నచ్చిందా? ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సిరీస్ యమ్మీ టౌన్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.